రికవరీ అవుతారు. లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ రోబోటిక్ థొరాసిక్ సర్జరీ గురించి మనకు ఉన్న ఎన్నో రకాల సందేహాలను సవివరంగా తెలియచేయడానికి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సీనియర్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్ చెప్పండి, అసలు థొరాసిక్ గురించి అంటే ఆ సర్జరీ గురించి మనం మాట్లాడుకునే ముందు వాట్ ఈస్ థొరాక్స్? థొరాక్స్ అంటే లంగ్స్, హార్ట్, ఇది అన్నీ ఒక ఆర్గన్, రెండు ఆర్గన్స్ కలివి ఏం స్పేస్ ఉంది బాడీలో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ థొరాక్స్. అంటే మనం నెక్ కింద నుంచి పొట్టల వరకు ఏం స్పేస్ ఉంది కదా, అది థొరాక్స్ అంటారు. ఈ థొరాక్స్లో టూ మెయిన్ ఆర్గన్స్ ఉన్నాయి మన లైఫ్ కోసం. వన్ ఈస్ వీ హ్యావ్ 2 లంగ్స్, ఇంకొకటి హార్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ థొరాక్స్. అండ్ థొరాసిక్ సర్జరీ అంటే టోటల్ మొత్తం కలిపి కార్డియోథొరాసిక్ సర్జరీ అంటారు. ఇప్పుడు థొరాసిక్ సర్జరీ అలోని మీరు అడిగితే దట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ లంగ్స్ రిలేటెడ్ ఏమైనా సర్జరీ ఉంటే అది థొరాసిక్ సర్జరీ అంటారు. అది థొరాసిక్ సర్జరీ అంటే లంగ్స్ యాజ్ వెల్ యాజ్ రిబ్ కేజ్, మనం బయట రిబ్స్ ఉంది కదా, అది మొత్తం కలిపి థొరాసిక్ సర్జరీ అంటారు. అంటే హార్ట్ కి కూడా సర్జరీ చేస్తుంటారు కదా సార్, హార్ట్ సర్జరీని కూడా థొరాసిక్ సర్జరీ లేదు, హార్ట్ సర్జరీ కార్డియాక్ సర్జరీ అంటారు. నార్మల్గా కార్డియాక్ సర్జరీ ఉంటారు, కార్డియాక్ సర్జరీ అది చేస్తారు. మన థొరాసిక్ అంటే ఇప్పుడు చాలా లేటెస్ట్ ఇది అంటే మనం వీఆర్ డివైడెడ్ కార్డియోథొరాసిక్ ఇంటూ కార్డియాక్ అండ్ థొరాసిక్ సెపరేట్లీ. సో ఐ ఓన్లీ డూ థొరాసిక్ సర్జరీ, దట్ మీన్స్ ఐ డూ ఓన్లీ లంగ్ అండ్ రిబ్ కేజ్. అంటే నార్మల్ ఓపెన్ సర్జరీకి అండ్ రోబోటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి అసలు? మెయిన్ డిఫరెన్స్ ఏమంటే రోబోటిక్ సర్జరీ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మనం వీఆర్ డూయింగ్ విత్ స్మాల్ ఇన్సిజన్. అంటే నార్మల్గా ఒక ఓపెన్ థొరాసిక్ సర్జరీ చేస్తే ఒక 20 సెంటీమీటర్ కట్ ఉంటుంది, ఇంత పెద్ద కట్ ఉంటుంది. ఆ తర్వాత రిబ్ స్ప్రెడ్ అవుతుంది. మనం రిబ్స్ మధ్యలో వెళ్ళాలి లోపల చూడడానికి ఎలా ఉంది అని. రిబ్ స్ప్రెడ్ చేసి దెన్ చాలా టైం ఎలా అవుతుంది, రిబ్ కట్ కూడా అవుతుంది. అది రిబ్ కట్ అయితే ఫ్యూచర్లో చాలా పెయిన్ ఉంటుంది పేషెంట్కి, రికవరీ చాలా డిఫికల్ట్ ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదన్నీ అవ్వకుండా మనం సర్జరీ చేయాలంటే వీ హ్యావ్ వేరియస్ టెక్నాలజీస్, వేరియస్ టైప్స్. ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చి వ్యాట్స్ అని వచ్చింది, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. అంటే ఇది పొట్టలో ఎలా ల్యాప్రోస్కోపీ అయినా చేస్తారు, అదే విధానంలో చెస్ట్లో వ్యాట్స్ అని చేస్తారు. వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. ఒక చిన్న హోల్ పెట్టి కెమెరా లోపల పెట్టి చూసి దెన్ వీ విల్ డూ ద హోల్ ప్రొసీజర్ విద్ ఇన్ దట్ స్మాల్ హోల్. సో నౌ similarly we have robot. Now robot ante it is not that a robot does the surgery. Robot surgery cheyaledu. We have the arms of the robot which have very good movement, but the whole control is with the surgeon. So we put the robotic arms inside the chest and then we will control the movements inside and do the surgery. సార్ అంటే రోబోటిక్ సర్జరీ అంటే వినడానికి సౌండింగ్ బాగున్నా అంటే చాలా మంది భయపడతారు కదా, అంటే కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏమో, ఏమన్నా పెయిన్ఫుల్ ఉంటుందేమో అనేసి ఏం చెప్తారు? రోబోటిక్ సర్జరీ పెయిన్ లేకుండా అవుతుంది యాక్చువల్లీ, బికాజ్ హోల్ వచ్చేసి 8 mm ఉంటుంది. 8 mm అంటే ఇంత చిన్నది ఉంటుంది, చాలా చిన్నది, ఒక 3-4 హోల్స్ ఉంటాయి. లేదంటే ఒక చిన్న హోల్ 3 సెంటీమీటర్ హోల్లో కూడా చేస్తాం. సో ద హోల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్మాల్, ద కట్ ఇస్ స్మాల్. ఒకసారి కట్టే స్మాల్ ఉంటే నొప్పి కూడా తక్కువ ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. Of course, cost will be a little higher than normal, but it is not very expensive. It is reasonably good. అంటే ఎలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? నార్మల్గా మనం ఏం సర్జరీ ఓపెన్లో చేయాలి అదన్నీ సర్జరీ రోబోటిక్ చేయవచ్చు. ద అడ్వాంటేజ్ ఆఫ్ రోబోట్ ఈజ్ ఎక్కడ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది అక్కడ చాలా యూజ్ అవుతుంది. సో ఎంత కాంప్లెక్స్ సర్జరీ ఉంటుంది అంత బెటర్ రోబోటిక్. నాకు ఒక సింపుల్ కేసు వస్తే నేను రోబోటిక్ అవసరం లేదంటాను, ఎందుకంటే నాకు తెలుసు అది 1/2 అవర్లో అయిపోతుంది. రోబోటిక్ మనం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇవ్వలేదు, బట్ ఎంత కాంప్లెక్స్ ఉంటుంది అంత బెటర్ రోబోటిక్. మనకు చాలా కంట్రోల్ ఉంటుంది, డిసెక్షన్లో విజన్ చాలా ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ రోబోటిక్ ఏమంటే విజన్ వచ్చి చాలా ఇన్డెప్త్లో ఉంటుంది అండ్ ద ఇన్స్ట్రుమెంట్ మూవ్మెంట్ అన్నీ చాలా స్మూత్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో if the complexity of the case is more, I would prefer doing it robotic than open or VATS. Sir, అసలు లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి? లంగ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన కంట్రీలో లంగ్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్, ఆ తర్వాత బ్రాంకైటిస్ అంటే పొల్యూషన్ తోటి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. దీస్ త్రీ ఆర్ ద మెయిన్ కామన్ ప్రాబ్లమ్స్ విచ్ వీ డీల్ ఎవ్రీ డే. దీస్ ఆర్ ద మెయిన్ 3 ప్రాబ్లమ్స్ విచ్ కమ్ టు అస్ ఆన్ అ డైలీ బేసిస్. టీబీ, ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్ అండ్
బ్రాంకైటిస్. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సిమ్టమ్స్ వచ్చి కాఫ్ ఉంటుంది, తెమ్మడ, తర్వాత దగ్గు, ఆయాసం, మెయిన్ సిమ్టమ్స్ ఇదే ఉంటుంది. కొన్ని పేషెంట్స్కి బ్లడ్ కూడా పడుతుంది, కాఫ్ దగ్గు చేసి బ్లడ్ వస్తుంది. ఏమైనా పేషెంట్కి కాఫ్ చేసిన తర్వాత దగ్గు వస్తే అది ఒక క్రిటికల్ కండిషన్, అది మనం మంచిగా డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి చిన్న అమౌంట్ బ్లడ్ వస్తే నెక్స్ట్ టైంలో చాలా ఎక్కువ బ్లడ్ పడి లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతుంది. సో అది చాలా మనం జాగ్రత్తగా చూడాలి అలా సిమ్టమ్ వస్తే. అంటే ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి? ఏజ్ జనరలీ లంగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు వీఆర్ సీన్ ఇన్ కోవిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఆర్ మోర్ అఫెక్టెడ్ ఈక్వలీ. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనకి యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ వీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. 6th decade అంటే 55-60 తర్వాత లంగ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వేరే ఇన్ఫెక్టివ్ కండిషన్స్లో దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ యాజ్ సచ్. దే కెన్ బీ as less as 7 years, 5 years or even 70 years. అంటే లంగ్ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి మీ హాస్పిటల్లో రోబోటిక్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయి సార్? మన వీ హ్యావ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్. మనము అంటే ఇప్పుడు సర్జరీ ఒకటే లేదు, మనం బ్రాంకోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ చాలా మంచి టీం ఉంది మనది. ఆల్ ద సెంటర్స్ ఆఫ్ యశోద ఆర్ వెరీ నోన్ ఫర్ దేర్ పల్మనాలజీ టీమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రోబోటిక్లు కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే సింగిల్ పోర్ట్ రోబోటిక్, అంటే చిన్నది ఒకటే చిన్న ఇన్సిజన్ చేసి అందరిలో రోబోటిక్ ద్వారా చేద్దాం సర్జరీ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ రోబోటిక్ సర్జరీ. ఒక సింగిల్ హోల్ ఉంటే ఏమవుతుంది, మనకి చాలా నొప్పి తగ్గిపోతుంది, ద పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అన్నీ బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ కామరెడ్డి నుంచి ఒక డాక్టర్ వచ్చారు, ఆ డాక్టర్కే సర్జరీ చేశాను. రోబోటిక్ సర్జరీ చేస్తే పేషెంట్ 3 days తర్వాత వేరే పేషెంట్కి ఆపరేషన్ చేసింది డాక్టర్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రికవరీ వీ హ్యావ్. యాజ్ ఎ సీనియర్ థొరాసిక్ సర్జన్గా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మై ఎక్స్పీరియన్స్ స్టార్ట్స్ విత్ ట్రైనింగ్ ఇన్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. నేను అక్కడే మాస్టర్స్, ఆ తర్వాత MCH అన్నీ అక్కడే చేశాను. సో ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 9 years ఇన్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. అండ్ దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అయింది హైదరాబాద్ వచ్చి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ లాస్ట్ 4 years. సార్, అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అట్లాంటివి వస్తే ఏంటంటే కొంతమందికి రేడియోథెరపీ, కీమోథెరపీ అలాంటివి చేస్తుంటారు. అవి కాకుండా ఈ రోబోటిక్ సర్జరీయే ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటుందంటే మన దగ్గర ఓల్డ్ పేషెంట్స్ ఉన్నారు, 75-80 years, భయపడతారు, సర్జరీ తట్టుకోలేకపోతారా ఏమైనా. అది ఇన్ దోస్ కేసెస్ రోబోటిక్ ఈస్ బెటర్. ఎందుకంటే మనం రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది, ICU అవసరం లేదు, దెన్ విల్ ఇమీడియట్లీ షిఫ్ట్ దెమ్ టు ద రూమ్ ఆఫ్టర్ సర్జరీ. ఇదన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్కి చాలా భయం ఉంటుంది, అరే సర్జరీ నేను తట్టుకోలేకపోతానా. ఇప్పుడు ఇలాంటి చాలా మందికి డౌట్ ఉంటుంది, బికాజ్ ఎనీ లంగ్ సర్జరీ ఈజ్ అ మేజర్ సర్జరీ. బట్ మనం ఇప్పుడు చిన్న ఇన్సిజన్, చిన్న హోల్ నుంచి చేస్తే రికవరీ ఎలా అవుతుందంటే దే ఆర్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ నెక్స్ట్ డే. 2 daysలో దే గో హోమ్. దెన్ ఆఫ్టర్ 1 week 10 days దే జాయిన్ దేర్ వర్క్. కొంతమంది స్పైన్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతుంటారు, దాని గురించి ఒకసారి చెప్పండి. స్పైన్ ప్రాబ్లమ్ ఈజ్ జస్ట్ అ వెరీ కామన్ కండిషన్. దిస్ ప్రాబ్లమ్ దట్ కెన్ హ్యాపెన్ విత్ మెనీ కండిషన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ థొరాసిక్ ప్రాబ్లమ్ ఉంటే మనం స్పైన్ సర్జరీ కూడా కంబైన్డ్గా చేయవచ్చు. అలా ఏమైనా ప్రాబ్లమ్ అంటే దీనికి కూడా రోబోటిక్ సర్జరీ త్రూనే చేస్తారా? దే హ్యావ్ దేర్ ఓన్ టెక్నిక్ ఫర్ స్పైన్ థింగ్స్. అంటే ఫుడ్ డైట్ ద్వారా లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అంటే ముందే ప్రికాషన్స్ తీసుకోవడానికి ఏమన్నా ఉంటుందా? ఫుడ్ కింద చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్. సో ఇప్పుడు అన్ని సిటీస్లో అలానే ఉంది, చాలా పొల్యూషన్ ఉన్నాయి. సో ఆల్ ద వెన్ వీ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం హిల్ ఏరియాస్ నుంచి పేషెంట్ వస్తారు, దోస్ లంగ్స్ ఆర్ పింక్. మన సిటీస్ నుంచి లంగ్ వస్తే డార్క్ ఉంటుంది, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ టాక్సిన్స్ ఇన్ ద ఎయిర్. సో దే గెట్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఆల్ దట్. So main thing is wearing mask, regular vaccination, and good respiratory health is important in terms of management. Food is not directly related to any respiratory problem. అంటే ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్ లో ఎక్కువ మేల్ అండ్ ఫీమేల్ లో అంటే ఎవరు ఎక్కువ అంటే లంగ్ ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు సార్? Almost same ratio, but at least the people who we see more males compared to females in our daily ఎందుకంటే వాళ్ళు స్మోకింగ్ అట్లా అడిక్ట్ అయి ఉంటారు కాబట్టి. స్మోకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే the ratio is more in males. సార్, రోబోటిక్ సర్జరీ సక్సెస్ రేట్ ఎలా ఉంది?
Robotics, if you ask me numbers ante chala varied undi, but we have very good success rates. We have had no problem with the robotic surgery per se. But చాలా మందికి డౌట్ ఉంటుంది రోబోట్ మధ్యలో ఆపేస్తే ఇలా ఏం చేయాలి అని. అలా ఏం అవ్వలేదు. అని మన దగ్గర ది లేటెస్ట్ రోబోట్ ఉంది దట్ ఫంక్షన్స్ వెరీ వెల్. మనకు అలాంటి ఏం ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. అంటే రోబోటిక్ యొక్క ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుంది సార్? అంటే పక్కన సర్జన్ నుండి గైడ్ చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుందంటే ఒక కన్సోల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వర్చువల్ రియాలిటీ చూసారా? అంటే ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకొని మీరు మూమెంట్ చేస్తే గేమ్ అవుతుంది. ఇది కూడా అలాగే మనము కన్సోల్లో కూర్చుని వి మూవ్ ద జాయ్స్టిక్స్ అండ్ దెన్ ద సేమ్ మూమెంట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ. దట్స్ హౌ ద రోబోట్ వర్క్స్. సార్, థొరాసిక్ స్పైన్ సర్జరీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎంత సేఫ్? Thoracic spine surgery is mostly dealt by neurosurgeons. I'm a thoracic surgeon, so I don't do thoracic spine surgery much. అంటే సర్జరీ లేకుండా ఓన్లీ మెడికేషన్ త్రూ, అంటే లంగ్ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఇప్పుడు చాలా పేషెంట్స్కి సర్జరీ డైరెక్ట్గా అవసరం లేదు. ఓకే, కొన్ని పేషెంట్స్ బ్రాంకెక్టైసిస్, టీబీ అన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అన్ని పేషెంట్స్ వస్తే ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ మెడికల్ మేనేజ్మెంట్. ఎప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ఫినిష్ అయింది, అప్పుడు కూడా సిమ్టమ్స్ ఉన్నాయి, అప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే అప్పుడు సర్జరీ గురించి వీ విల్ టాక్ అబౌట్ ద సర్జరీ టు ద పేషెంట్. అప్పుడు సర్జరీ గురించి ఆఫర్ చేస్తాం, సర్జరీ చేస్తే బెటర్ అని. లేదంటే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ బెటర్ మేనేజ్డ్ విత్ మెడికేషన్స్. అంటే ఒకసారి లంగ్ ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత అంటే పేషెంట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉందా? ఇది దిస్ కెన్ హ్యాపెన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఏ ప్రాబ్లం వస్తే కూడా ఫస్ట్ గుడ్ కన్సల్టేషన్ విత్ ద పల్మనాలజిస్ట్ ఆర్ థొరాసిక్ సర్జన్ ఈజ్ నెసెసరీ. ఎందుకంటే మనం చిన్న చిన్న సిమ్టమ్స్న నెగ్లెక్ట్ చేస్తే అది పెద్దదయ్యి దెన్ వీ కెన్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. ఫర్ మోస్ట్ కామన్లీ ఎలా అంటే ఇప్పుడు చాలా దగ్గు ఉంటే ఇట్ ఈస్ మోస్ట్లీ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మన కంట్రీలో టీబీ చాలా ఎక్కువ ఉందంటే వీ సస్పెక్ట్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ చాలా కామన్గా. బట్ నెగ్లెక్ట్ చేస్తే దే విల్ కమ్ విత్ కాంప్లికేషన్స్. అంటే వాటర్ అక్యుములేట్ అయ్యి, లేదంటే బ్లడ్ పడి, లంగ్ డ్యామేజ్ అయ్యి తర్వాత వస్తారు చాలామంది. సో అలాంటి పరిస్థితి మనకు వద్దంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి చూస్తే బెటర్. సార్, నార్మల్ ఓపెన్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి అంటే పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏమంటే ఫస్ట్ మనం సర్జరీకి మున్న కూడా వీ డూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ అండ్ ఆప్టిమైజేషన్. అంటే మనం సర్జరీకి మున్న పేషెంట్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా, తర్వాత ఫిజియోథెరపీ, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ. ఇది ఫస్ట్ విజిట్లోనే మనం అన్ని వీ హ్యావ్ అ టీమ్ విచ్ టెల్స్ దెమ్, విచ్ గైడ్స్ దెమ్. తర్వాత ఒక్కసారి ఇదన్నీ చేస్తే పేషెంట్ ప్రిపరేషన్ మంచిగా ఉంటుంది. సర్జరీ తర్వాత రికవరీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ బ్రీదింగ్ కొంచెం డిఫికల్టీ ఉంటే కూడా చేస్తారు, లేదంటే దే విల్ నాట్ డూ ద బ్రీదింగ్ ప్రాపర్లీ ఇన్ ద ఆఫ్టర్ సర్జరీ. సో అందుకే మనం ఫస్ట్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి దెన్ వీ ఆపరేట్ దెమ్. నార్మల్గా పేషెంట్ ఈరోజు వస్తే రేపు సర్జరీ చేయడానికి ప్రాక్టీస్ లేదు మనది. వీల్ వెయిట్ చేసి కొన్ని ఆప్టిమైజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తాం. సో ఇలాంటివి చేస్తే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఓపెన్లో ప్రాబ్లం ఏమంటే చాలా పెద్ద కట్ ఉంటుంది, రిబ్ స్ప్రెడ్ అవుతుంది, రిబ్ కట్ అవుతుంది, సో నొప్పి ఉంటుంది. సో పేషెంట్ ఒక్కసారి గాలి పీలిస్తే నొప్పి అవుతుంది. సో దే విల్ హ్యావ్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్. సో అందుకోసమే చాలా టైం లంగ్ కొలాప్స్ అవుతుంది, కొన్ని టైము మళ్ళీ చాలా రోజు హాస్పిటల్ ఉంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఓన్లీ థొరాసిక్ సర్జరీ అనేది ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు సార్? ఫస్ట్ మోస్ట్ కామన్ లంగ్ క్యాన్సర్, తర్వాత బ్రాంకెక్టైసిస్ అని వస్తుంది, దెన్ పోస్ట్ టీబీ సిక్విలే, తర్వాత వేరే ట్యూమర్స్ కూడా ఉంటాయి, క్యాన్సర్ లేకుండా వేరే ట్యూమర్స్ కూడా ఉంటాయి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కండిషన్స్. తర్వాత రిబ్ ఫ్రాక్చర్స్, రిబ్ డిఫార్మిటీ ఇదన్నీ ఉంటే కూడా వీ డూ సర్జరీస్. థైమస్ అని గ్లాండ్ ఉంటుంది, థైమోమా, ఇదన్నీ నార్మల్గా మన పేషెంట్స్ దీస్ ఆర్ ద రేంజ్ ఆఫ్ కేసెస్ వీ గెట్. చెస్ట్ వాల్ ట్యూమర్స్ కూడా ఉంటాయి కదా, ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చెస్ట్ వాల్ ట్యూమర్స్ ఆర్ చాలా కామన్గా వస్తాయి పేషెంట్స్. మెయిన్ చెస్ట్ వాల్ ట్యూమర్స్లో ప్రాబ్లం ఏమంటే పెయిన్ విల్ బి మోర్,
తర్వాత బెస్ట్ పార్ట్ ఈజ్ దే రెస్పాండ్ వెరీ వెల్. సర్జరీ చేస్తే దే రికవరీ ఈజ్ ఫాస్టర్ అండ్ దెన్ లాంగ్ టర్మ్లో కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు సర్జరీ తోటి. సో ఇఫ్ దెర్ ఇస్ అ చెస్ట్ వాల్ ట్యూమర్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసి వన్స్ కన్ఫర్మ్ అయ్యి కొన్నిసారి చాలా పెద్దది ఉంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి అది చిన్నది చేసి తర్వాత సర్జరీ చేస్తాను, లేదంటే డైరెక్ట్గా సర్జరీ చేసి తర్వాత కీమో ఇవ్వాలా ఆలోచిస్తాను, అలా ఉంటుంది. సార్ అంటే లంగ్ ప్రాబ్లంతో పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు మీరు అంటే ఏమేమి టెస్ట్లు చేస్తూ ఉంటారు? ఒక మోస్ట్ బేసిక్ టెస్ట్ ఏమంటే చెస్ట్ ఎక్స్రే చేస్తాం. చెస్ట్ ఎక్స్రేలో ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అన్ని ఎక్స్రే నార్మల్ ఉంటే 90% ఆఫ్ ద పేషెంట్స్కి నార్మల్గా ఏం లేవు అంటే అర్థం. ఆ తర్వాత ఇంకొకటి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తే ఫంక్షనింగ్ ఎలా ఉంది అంటే లోపల ఆబ్స్ట్రక్షన్ ఉందా, లోపల ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా, ఇది మెయిన్ ఒకటి మన ఐడియా వస్తుంది. తర్వాత ఇప్పుడు పేషెంట్స్ రకరకాల సిమ్టమ్స్లో వస్తారు, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్స్రేలో కూడా కొంచెం ఏమైనా డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాను. సిటీ స్కాన్ చెస్ట్ చేస్తే మోస్ట్లీ మనకి 99% ఆఫ్ ద కండిషన్స్ ఆర్ డిటెక్టెడ్ బై సిటీ స్కాన్ చెస్ట్. అంటే లంగ్స్ ఆల్మోస్ట్ ఒక 99% డ్యామేజ్ అయిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు అంటే వారికి థొరాసిక్ ఈ సర్జరీ అనేది వర్కౌట్ అవుతుందా? ఎస్. ఇప్పుడు హ్యూమన్స్లో టూ లంగ్స్ ఉన్నాయి. ఒకటే లంగ్ డ్యామేజ్ అయ్యి వేరే లంగ్ మంచి పని చేస్తే వీ కెన్ డూ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ నిమోనెక్టమీ, అంటే ఒక లంగ్ తీసేస్తారు. ఆ తీసేసిన తర్వాత కూడా నార్మల్గా దే హ్యావ్ నో ప్రాబ్లమ్, దే లివ్ హ్యాపీలీ. కొన్ని పేషెంట్స్కి ఏమవుతుంది, 2 లంగ్ డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు అలా వస్తే దెన్ వీ హ్యావ్ వాట్ వీ కాల్ యాజ్ సీక్వెన్షియల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్, బయోలాటరల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. ఇది యశోద హాస్పిటల్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ దిస్ whole program. I am part of the lung transplant program. మనం ఏం చేస్తామంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటే బ్లడ్ గ్రూప్ సైజు అదన్నీ మ్యాచ్ చూసి అన్నీ మంచిగా ఉంటే దెన్ వీ టేక్ దట్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ లంగ్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక న్యూ లైఫ్ ఇస్తాం పేషెంట్స్కి. సో దిస్ ఈస్ ద మోస్ట్ అండ్ యశోద హాస్పిటల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఇండియాలో ఒక బెస్ట్ సెంటర్ ఇది ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. సార్ ఓపెన్ సర్జరీకి అండ్ రోబోటిక్ సర్జరీకి అంటే పేషెంట్ ఆఫ్టర్ సర్జరీ రికవరీ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే నార్మల్గా వాళ్ళు రికవరీ అయ్యి నార్మల్ పొజిషన్కి రావడానికి? సో నార్మల్గా ఒక రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత నేను 2 to 3 డేస్లో ఇంటికి పంపిస్తాను. ఆఫ్టర్ దట్ వేరే ప్లేస్ నుంచి వస్తారు. కొన్ని పేషెంట్స్ మనకి వెస్ట్ బెంగాల్, ఇందోర్, రాయ్పూర్ ఇన్ని పేషెంట్స్ వస్తారు. సో ఇలా పేషెంట్స్ వస్తే నేను 1 వీక్ తర్వాత ఐ విల్ సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేస్. చాలామంది ఇక్కడ లోకల్లో కూడా ఉంటారు, దే జాయిన్ వర్క్ ఆఫ్టర్ 1 వీక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ మండే వరకు దే గో టు ద ఆఫీస్. అంత మంచి రికవరీ ఉంటుంది రోబోటిక్ చేస్తే. అంటే ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి రావాల్సి వస్తుందా సార్? ఒక విజిట్ వస్తే అయిపోతుంది మనకి. 1 విజిట్ ఆఫ్టర్ ద డిశ్చార్జ్ ఒక విజిట్ వచ్చి మనం కలిస్తే అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ కాల్ దెమ్ అన్లెస్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. అంటే మెడిసిన్స్ ఏమైనా వేసుకోవాల్సి వస్తుందా? yes మెడిసిన్స్ అన్ని we will write and then we send them and first follow up. If they are doing well then we don't ask them to come again. అంటే ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ మెడిసిన్స్ వాళ్ళు అంటే ఎంత టైం అట్లా కంటిన్యూగా డిపెండ్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది డిపెండ్ ఎంత రోజు రాయాలి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కండిషన్, అదన్నీ చూసుకొని వీ హ్యావ్ టు రైట్ మెడికేషన్స్. డిపెండింగ్ ఆన్ దట్ వీ రైట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద మెడికేషన్స్. సార్ లంగ్ ప్రాబ్లంతో వచ్చిన వారు అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండుంటాయి అంటే లైక్ డయాబెటిక్, బీపీ, హార్ట్ ఇష్యూస్ అలాంటి థైరాయిడ్ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అంటే సర్జరీ మీరు ప్రిఫర్ చేస్తారా? డయాబెటిక్ పేషెంట్ ఉంటే ఓపెన్ సర్జరీ చేస్తే హీలింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉంటే కూడా హీలింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అనీమియా ఎక్కువ ఉంటే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఇదన్నీ పేషెంట్స్లో మనం వ్యాట్స్ అథవా రోబోటిక్ చేస్తాము. లేదా ఎందుకంటే చిన్న హోల్ ఉంటుంది, రికవరీ తొందరగా అయిపోతుంది, హీలింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో హీలింగ్ అవ్వే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇదన్నీ చూస్తే మనము రోబోటిక్ లేదంటే వ్యాట్స్ బెటర్. డయాబెటిక్ పేషెంటు, కిడ్నీ పేషెంటు ఇదన్నీ ఉంటాయి. కొన్ని పేషెంట్స్ కిడ్నీ ప్రాబ్లం తోటినే వస్తారు బట్ లంగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో అంత పరిస్థితిలో వీ హ్యావ్ టు డూ వాట్ ఈస్ నెసరీ ఫర్ ద పేషెంట్. అంటే సార్ వన్స్ ఇప్పుడు రీసెంట్గా అంటే కోవిడ్ కేసెస్ ఎక్కువ చూసాము, లంగ్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది, బ్లాక్ ఫంగస్ అనేది. సో ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ ఫంగస్లో లంగ్ అనేది చాలా ప్రాబ్లం అయింది. వారికి మరి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? సో కోవిడ్లో మనము బ్లాక్ ఫంగస్ చాలా ఎక్కువ చూసాము, చాలా సర్జరీస్ కూడా చేసాము, చాలామంది మంచి కూడా అయ్యారు. బ్లాక్ ఫంగస్ ఇప్పుడు కూడా వస్తాయి బట్ తక్కువ.
అండ్ బ్లాక్ ఫంగస్కి మెయిన్ కారణం ఇప్పుడు ఏమంటే డయాబెటీస్. షుగర్ కంట్రోల్ లేకున్నా ఇన్ఫెక్షన్ అయితే బ్లాక్ ఫంగస్ రావడం ఛాన్సెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అండ్ అందులో కూడా మనం వ్యాట్స్ లేదంటే రోబోటిక్ చేయాలి, చాలా అవకాశం ఉంది. అండ్ వీ డూ లాట్ ఆఫ్ వ్యాట్స్ అండ్ రోబోటిక్ సర్జరీస్ ఫర్ దెమ్. అంటే లంగ్ క్యాన్సర్ ఆర్ లంగ్ ట్యూమర్ ఏదైతే ఎవరైతే సఫర్ అవుతున్నారో అంటే ఫ్యామిలీలో ఇంకెవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? యాక్చువల్లీ అది ఫ్యామిలీ, ఇప్పుడు ఫాదర్కి ఉంటే సన్ డాక్టర్కి రావడానికి, కదా మదర్కి ఉంటే సన్ డాక్టర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బ్రదర్స్ అలా ఏం లేదు. లంగ్ ప్రాబ్లం అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది సార్? మోర్ దెన్ 60 yearsలో ద ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. లంగ్ ప్రాబ్లమ్స్, సిఓపిడి, లంగ్ క్యాన్సర్స్, ఆస్తమా ఇదన్నీ చాలా ఎక్కువ అవుతుంది ఏజ్లో. అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మా హాస్పిటల్ ఎందుకు స్పెషల్ అంటే మన దగ్గర వీ హ్యావ్ ద బెస్ట్ పల్మనాలజీ టీమ్, వీ హ్యావ్ ద బెస్ట్ థొరాసిక్ టీమ్, వీ హ్యావ్ ద బెస్ట్ ట్రాన్స్ప్లాంట్ టీమ్. మెయిన్ ఏమంటే హాస్పిటల్ వైజ్ కూడా మనం ఏం కావాలి, ఇన్స్ట్రుమెంట్స్, మనం ఏమి ఇది కావాలి, అది అన్నీ ఉంది. సిటీలో వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ హాస్పిటల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ నాలెడ్జ్ బోత్. సార్ ఏం చెప్తారు ఓవరాల్గా? అంటే అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేయాలి అని అంటే ఫుడ్ డైట్ కావచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద కావచ్చు, అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే లంగ్స్ అనేది సేఫ్గా ఉంటుంది, ఏం చెప్తారు మీరు? లంగ్ హెల్త్ కోసం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. And most importantly, avoid as much as possible pollution, wear mask whenever possible, take your vaccinations correctly, and eat a proper healthy diet. And if you have a problem of lung, then we at Yashoda are one of the best teams in the country, so you can always approach us for that. అంటే మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళలో కామన్గా వచ్చే ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లంతో ఎక్కువగా వస్తుంటారు పేషెంట్స్? లంగ్ క్యాన్సర్స్, తర్వాత టీబీ ఇంకా కూడా తక్కువ అవుతుంది అంటున్నారు, బట్ ఇంకా కూడా టీబీ చాలా కామన్గా వస్తాయి. టీబీ తోటి ప్రాబ్లమ్స్. రోబోటిక్ సర్జరీకి అంటే టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది సార్? రోబోటిక్ సర్జరీ నార్మల్గా ఒక అంటే లంగ్ తీసేయాలంటే ఒక 3 to 4 hours పడుతుంది లోబెక్టమీ రోబోటిక్లో. అదే ఓపెన్లో చేస్తే? అది కూడా ఆల్మోస్ట్ సేమే. ద టైం డ్యూరేషన్ ఏమి ఎక్కువ లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ లాస్ అన్ని చాలా తక్కువ ఉంటుంది రోబోటిక్లో ఓపెన్ కంపేర్ చేస్తే. బ్లీడింగ్, తర్వాత టిష్యూ హ్యాండ్లింగ్ చాలా మంచిగా ఉంటుంది రోబోటిక్లో కంపేర్ టు ఓపెన్ సర్జరీ. అంటే ఒక సర్జన్ ఉంటే సరిపోతుందా సార్ రోబోటిక్ దానికి? ఒక మంచి అసిస్టెంట్ ఉండాలి. ఎనీ సర్జరీ రోబోటిక్ లేకున్నా కూడా ఏం సర్జరీ చేస్తే కూడా ఒక అసిస్టెంట్ ఉండాలి. సార్ లంగ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరికీ సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్.